అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు చాలామంది అంటున్నారండి, నిజంగా మాలల పరిస్థితి తలుచుకుంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మేము ఓటేసిన కాంగ్రెస్ పార్టీ మాతో పాటు లేదు, మేము నెక్కించుకుని గెలిపించిన జగన్మోహన్ రెడ్డి మాతో లేడు. 2024 ఎలక్షన్ మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ మాలలు చేసినా అది ఎవరు నమ్మట్లేదు. మాలలు తెలుగుదేశం పార్టీకి ఓటే లేదని చెప్తున్నారు. సరే పోనీ, కొన్ని జీవితాలు అలాగే ఉంటాయి, కొన్ని వర్గాల జీవితాలు అలాగే ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. ఈ ఎస్సీ వర్గీకరణ అంశం చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తాను మేనిఫెస్టోలో చెప్పాడంటే ఆయన చేస్తాడంతే. ఆయన చేస్తాడని కూడా మాలాంటి వాళ్ళు అందరికీ తెలిసే మేము ఆయన్ని గెలిపించుకున్నాం. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అండి, మాలలో తెలుగుదేశం పార్టీకి ఓటే లేదు. ఇది ఒక ఛానల్. ఇలాంటి ఛానల్ చాలా ఛానల్స్. ఆంధ్రాలో మాలల సంఖ్య ఎక్కువ, మాలలు రాజకీయంగా వైసీపీ పక్షాన, కాబట్టి మాదిగలు రాజకీయంగా టీడీపీ పక్షానికి రావచ్చు అన్నట్టు వర్గీకరణ జరిగితేనే ఎనాలిసిస్లు చేస్తున్నారండి. మాలలు టీడీపీకి లేకుండా వైసీపీకి ఓటేశారా? మాదిగలు ఓటేశారనండి, మాదిగలకి మేలు చేస్తారనండి, నేనే అబ్జెక్షన్ లేదు నాకు. ఎందుకంటే మాదిగ ఇద్దరు ఒకేలాగా వివక్ష అనుభవించి వచ్చిన వాళ్ళు. వాళ్ళు చేయాలంటే చేయండి. ఇప్పుడు మీరు మాలలకు న్యాయం చేయాలంటే మాదిగలకి అన్యాయం చేయొద్దు, మాదిగలకి న్యాయం చేయాలని మాలలకు అన్యాయం చేయొద్దు. ఇద్దరికీ కలిపి సమానంగా చేయండి. ఒకవేళ ఇది ఎస్సీ రిజర్వేషన్ అంటే ఈ కేటగరైజేషన్ అనేది దేశానికి సంబంధించింది కాబట్టి దేశానికి అందరికీ కలిపి పర్మనెంట్గా ఒకసారి చేసేయండి. ఇక మళ్ళీ దీని గురించి మాదిగలు గొడవపడేలాగా ఉండకూడదు. అయితే నేను ఒకసారి అడిగితే కొంతమంది మా వాళ్ళు చెప్పింది ఏంటంటే, శాశ్వత పరిష్కారం రాకుండా మందకృష్ణ గారే అడ్డుకుంటున్నారు. ఎందుకంటే శాశ్వతంగా ఒకసారి చేసేస్తే మందకృష్ణ గారు ఎక్కడ అన్నారన్నట్టు నాకు దానికి సోర్స్ లేదు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. అంబేద్కర్ గారు మన జీవితాల్ని ఊరు చివర అడుక్కు తింటున్న మన జీవితాల్ని ఊళ్ళోకి తీసుకొచ్చి ఈరోజు ఎంత మంచి జీవితం ఇచ్చాడు ఆయన. అలాంటి అంబేద్కర్ గారినే మర్చిపోయారు మన జాతి. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఈ కేటగరైజేషన్ అనేది పర్మనెంట్గా అయిపోతే నన్నెవడు పట్టించుకుంటాడు రా అని మందకృష్ణ గారే వాళ్ళ దగ్గర అన్నమాట నా దగ్గరకు వచ్చింది. అలాంటి అంబేద్కర్ గారినే మర్చిపోయిన జాతి కదా, నన్ను గుర్తుపెట్టుకుంటారా? ఇది ఇలా నాన్నతోనే ఉండాలి, దీనికి తాత్కాలిక పరిష్కారం తీసుకురావాలి, మళ్ళీ అది కాదని కోర్టు కొట్టేయాలి, మళ్ళీ నేను గొడవ చేయాలి. నేను ఈ గొడవ జరుగుతున్నంత కాలమే నేను ఉనికిలో ఉంటాను తప్ప ఒక్కసారి కనుక రిజర్వేషన్ ఏబిసిడి అనేది పర్మనెంట్గా కానీ అయిపోయిందంటే నేను కనుమరుగు అయిపోతాను రా అని చెప్పి ఆయన చెప్పి బాధపడ్డాడని విన్నాను నేను. మాలలో నిజంగానే మొన్న ఒకవేళ అంతకుముందు ఓటేసారా ఓటేయలేదా నేను రాజకీయాల్లో అంత ఫుల్గా లేను, కానీ 2019కి అయితే కానీ ఖచ్చితంగా మేమందరం జగన్కే చేసాం, డౌట్ లేదు అందులో. కాబట్టి మేమేంటి అందరూ చేశారండి. ఇప్పుడు వైసీపీతో ఓన్లీ మాలలే ఉన్నారని కొంచెం ప్రచారం చేస్తున్నారు. కాదు, 2019లో మాదిగలు కూడా ఉన్నారు. 2019లోనే కాదు 2024లో కూడా వైసీపీతో మాదిగలు కూడా ఉన్నారు. మాదిగలు వైసీపీకి ఓటే లేదంటారేంటి? వైసీపీకి వేశారు అంటే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న మాలలు కానీ మాదిగలు కానీ వైసీపీకి ఓటేశారు. కానీ ఎప్పుడూ లేదు చరిత్రలో మాలలు తెలుగుదేశం పార్టీకి ఓటేయటం అనేది. కానీ 2024లో జరిగింది అది. 2024లో మీరు ఒకసారి వీడియో చూడండి. ఆ రోజు చెప్పిందండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మొత్తం వెహికల్స్. ఇది చూడండి, ఇది ఏంటనుకుంటున్నారు? మాలల ఆత్మీయ సమ్మేళనం అని చిన్న మీటింగ్ పెట్టాం. చాలా చిన్న మీటింగ్ అది. మాల ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మాజీ మంత్రులు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మాలలు చాలా తక్కువ అని కదా బయట నానుడి. అబ్బాయి మాలలు పెద్ద ఉండరు తెలుగుదేశం పార్టీలు అంటారు. కానీ వీళ్ళందరూ అనుకుని ఒక ఆత్మీయ సమ్మేళనం పెడదాం అనుకుంటే అది ఎలాంటి సమయం అంటే అండి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవడన్నా బయట రోడ్డు మీదకి వస్తే అని చంపేయడమో, పోలీస్ కేసు పెట్టేసి జైల్లో పెట్టేయడమో లాంటి పరిస్థితి అది. ఆ కాలం అది. అలాంటి కాలంలో తెలుగుదేశం పార్టీ వైపు నిలబడి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీటింగ్ అంటే అక్కడ ఫుల్ ఇంటెలిజెన్స్ ఫోకస్ ఉంటుంది, పక్కనే డీజీపీ ఆఫీసు, పోలీస్ ఫోర్స్ అంతా ఉంటుంది. ఏమో ఏ క్షణంలో పోలీసు వాళ్ళు వచ్చి లాఠీచార్జ్ చేస్తారో, ఏ క్షణంలో పోలీసు వాళ్ళు వచ్చి ఫైరింగ్ ఆడతారు ఎవరికి తెలియదు. తెలుగుదేశం పార్టీ మీటింగ్ అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదే దాడి చేశారు. అలాంటి పరిస్థితుల్లో మాలల ఆత్మీయ సమ్మేళనం పెడితే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒక 1000-1500 మందిని. సోషల్ మీడియా ద్వారా మంచి ప్రచారం అయితే ఇచ్చాం. 1000-1500 మందిని ఎక్స్పెక్ట్ చేస్తే 20,000-30,000 మంది వచ్చారు. మీరు నమ్మండి, 20,000-30,000 మంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అండగా, ప్రాణం పోయినా పర్లేదు, జగన్ మా మీద కేసులు పెట్టినా పర్లేదని తెగించి సైనికుల్లో నిలబడ్డారండి ఆ రోజున. అన్ని కులాలు సపోర్ట్ చేసే, నేను కాదంటలేదు, కానీ అన్ని కులాలు, మాదిగలు కానీ, బీసీలు కానీ, లేకపోతే కాపులు కానీ, ఇతర కులాలు తెలుగుదేశం పార్టీకి ఓటే లేదేళ్ళు అని ఎవడంటలే. కానీ మాలల్ని అంటున్నారండి, నాకు అర్థం కావట్లేదు.
నిజంగా నేను తలుచుకుంటుంటే ఒక్కోసారి చాలా జాలేస్తుంది మాల కమ్యూనిటీని చూస్తే. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తాం అంటారు, కాంగ్రెస్ పార్టీ మాలలకు సపోర్ట్ నిలబడదు. బీఆర్ఎస్కి ఓటేస్తారు, బీఆర్ఎస్ సపోర్ట్ నిలబడదు. వైసీపీకి వేస్తారు, వైసీపీ సపోర్ట్ నిలబడదు. ఈ రోజున టీడీపీ వైపు ఉన్నాం మేము. మెజారిటీ మాలలు ఉన్నారు టీడీపీ వైపు. కానీ టీడీపీకి ఓటే లేదని ప్రచారం చేస్తున్నారు. అది కొంచెం బాధ అనిపిస్తుందండి నాకు ఇది తలుచుకున్నప్పుడు మాత్రం. ఇది చూడండి మొత్తం వెహికల్స్, అది ఎక్కడంటే పార్టీ ఆఫీస్ ముందు ఈ ఈ మొత్తం దీన్ని ఏమంటారు సర్వీస్ రోడ్డు, ఈ మొక్కల కింద ఈ మొక్కల కింద ఈ మొక్కల కింద మొత్తం కార్లు అండి. దాదాపు ఒక 2000 నుంచి 3000 కార్లు ఉండొచ్చు. కార్లు, బస్సులు మొత్తం అనమాట. బయట పరిస్థితి అండి ఇది. ఇక లోపల పరిస్థితి ఒక్కసారి ఇది చూడండి. అంటే మాలలో టీడీపీకి ఓటేయలేదు అని ప్రచారం చేస్తున్నారు కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను, మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, అక్కడ దిగి వెళ్తున్నాను నేనే. వెళ్తుంటే నిజంగా ఇప్పుడు వాళ్ళందరినీ ఆ ఉత్సాహం, తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే కసి, చంద్రబాబు నాయుడు గారి వైపు మనం ఉండాలి, ఆయన సీఎం చేసుకోవాలనే ఆ ఆరాటం, ఆ ఉత్సాహం చూస్తుంటే నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది నిజంగానే. ఎంత ప్రచారం చేస్తున్నారు ఒక కమ్యూనిటీ మీద. అలా చూడండి, ఏమనుకోకుండా ఒక 2 నిమిషాలు చూడండి. చూడండి ఎలా ఉధృతం అయిపోయారంటే జనం అక్కడ. అంబేద్కర్ గారు కింద, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా లోపల చూడండి, ఇక్కడ బయట 10,000 మంది ఉండిపోయి ఉంటారు, ఆ లోపల కూడా ఉంటారు చూడండి. ఈ బయట కార్లు, ఆ కార్లు పార్కింగ్ చేసిన దగ్గర అక్కడ లోపల ప్లేస్ లేదు. ఆ టైంలో జగన్ పెడుతున్న బెదిరింపులు, అతను చూపిస్తున్న సైకోయిజాన్ని కూడా తట్టుకుని సైనికుల్లా నిలబడ్డ జనం అండి మొత్తం ఇక్కడ. ఈరోజు మాత్రం మొత్తం అందరూ ఇక్కడ ఉన్నదంతా మాలలే, వేరే క్యాస్ట్ లేదండి అక్కడ. ఓన్లీ మాలల ఆత్మీయ సమ్మేళనం ఆ రోజు. ఆ రోజు ఆ ఉక్కిరి బిక్కిరి నేను చచ్చిపోతాను అనుకున్నాను ఆ రోజు. మనోళ్ళు ఈ పైన పైన కింద తేడా లేదు, మొత్తం పార్టీ ఆఫీస్ అంతా. రోడ్ల నిండా జనమే. ఎక్కడ విజయవాడ దాటి బ్రిడ్జ్ దాటిన దగ్గర నుంచి రోడ్లంతా జనమే. టిఫిన్ చేయడానికి వెళ్ళేవాళ్ళు, టీ తాగడానికి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ ప్లేస్ లేక అలా బయట తిరుగుదాం అనుకునేవాళ్ళు. చూడండి లోపలే, ఇక్కడ దాదాపు ఒక 5 నుంచి 7,000 మంది ఇక్కడ ఉండి ఉంటారు, బయటి జనం కాకుండా. నేను తెలుగుదేశం పార్టీలో ఏ కులాన్ని చిన్నచూపు చూడగానండి, ఏ కులాన్ని తక్కువగా మాట్లాడండి. ఎందుకంటే అన్ని కులాలు సమిష్టి కృషే ఈ రోజున కూటమికి ఇంత భారీ విజయం. అయితే ఇంతమంది నాయకులే 30-40 వేల మంది వచ్చారు ఆ రోజున. కుదిరినోళ్ళు, వీలైనోళ్ళు, ఇక గ్రామాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, తెలుగుదేశం అభిమానులు ఎంతమంది మాలలు ఓటేసి ఉంటారండి టీడీపీకి. అంతమంది ఓటేసిన మాలలు తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదని చెప్తున్నారండి. అది బాధ అనిపిస్తుంది నాకు బాగా. ఓకే, ఏది జరిగితే అదే జరుగుతుంది, దాన్ని దేవుడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది, వేరే విషయం అనుకోండి. జరిగిన దాన్ని కూడా ఇంతమంది కలిసి వక్రీకరిస్తారు. అసలు ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా, ఒక్క పార్టీ కాకపోతే ఒక్క పార్టీ అన్న ఈ కమ్యూనిటీ వైపు నిలబడి ఓకే మేము ఉన్నాం, మా పార్టీ మీకు భరోసాని ఇస్తుంది, మా పార్టీ మీకు అండగా ఉంటుంది, ఒక్క నాయకుడు కూడా ఉండడు. మరి ఏంటో, మరి ఆ కారణం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదండి.